హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడే పల్లీ పకోడీ సరైన కొలతలతో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు. నేనైతే ఎక్కువ మోతాదులో 3 కప్పుల పల్లీలనైతే తీసుకున్నాను. మీరు కావాలంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న పల్లీలను అయితే అప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఈ పల్లీలను అయితే వేయించుకుందాం. ఇలా వేయించుకున్న పల్లీలను అయితే ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇవైతే బాగా రోస్ట్ అయిపోయినాయి. వీటిలోకి అయితే 3 కప్పుల పల్లీలకి 1.5 కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే రైస్ ఫ్లోర్ 1 కప్ అయితే తీసుకున్నాను. టేస్టీకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. మసాలా పల్లీ పకోడీ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే కొంచెం బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇవన్నీ అయితే వాటర్ పోసుకుంటా బాగా కలపెట్టేసుకుందాం. పల్లీ పకోడీకి నీళ్ళైతే ఎక్కువ పోసుకోకూడదు. పిండి అయితే గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే పల్లీకి పిండి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కలుపుకున్న పిండిలోకి అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని బాగా కలిపేసుకుందాం. వాటర్ ఎక్కువ పోసుకోకుండా ఇలా చూపించిన విధంగా అయితే గట్టిగా అయితే కలుపుకోవాలి. అప్పుడే పల్లీ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి తీసుకొని వేయించుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇవైతే విడివిడిగా ఒక్కొక్కటి చూసుకొని వేసుకోవాలి. వీటిని అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ పల్లీల్ని వేయించాం కాబట్టి తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే వీటిని అయితే తీసుకొని వేరొక కప్పులో అయితే వేసుకున్నాం.
అలాగే మిగతా వాటిని కూడా వేసుకుందాం. ఇలా వెడల్పాటి తీసుకుంటే ఏంటంటే ఈవెన్గా తొందరగా ఫ్రై అయిపోతాయి, ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇవి కూడా అయితే వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి అయితే ఇలా జల్లెడి గిన్నెను పెట్టేసుకొని కరివేపాకుని అయితే వేయించుకుందాం. వేయించుకున్న కరివేపాకుని అయితే పల్లీల్లోకి అయితే యాడ్ చేసుకుందాం. పల్లీలు చాలా క్రిస్పీగా స్వీట్ షాప్లో చూసినట్టుగానే బాగా వచ్చాయి. అప్పటి వరకు అయితే బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.